Hello friends, welcome to our channel. సో ఈ వీడియో వచ్చి వెన్స్డే సీజన్ 1 ది రీక్యాప్. ఎందుకంటే సీజన్ 1 అండ్ 2 కి చాలా గ్యాప్ ఉంది, సో అందుకే రీక్యాప్. అండ్ సీజన్ 2 ఆగస్ట్ 6 రోజు వస్తుందన్నమాట. అండ్ మెయిన్లీ 90s వాళ్ళకి దీని గురించి బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ లో ఇట్లా ఆడమ్స్ ఫ్యామిలీ అని చెప్పి కార్టూన్ వస్తుండే. అండ్ దాంట్లో వాళ్ళ డాటర్ క్యారెక్టర్ ఈ వెనస్డే ఆడమ్. సో ఈమె చుట్టే ఈ మొత్తం ఈ వెనస్డే సిరీస్ మొత్తం సెంటర్డ్ ఉంటుంది. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రీక్యాప్ స్టార్ట్ చేసా చూడండి. అండ్ మనకు ఫస్ట్ ఎపిసోడ్ ఎంట్రీలోనే ఒక స్కూల్ హాల్ చూపెడతారు. అండ్ దాంట్లో వెన్స్డే ఇలా వాక్ చేస్తుంటది. ఐ మీన్ మోస్ట్లీ బ్లాక్ ప్రిఫర్ చేస్తున్న కలర్. అండ్ ఎట్లా అంటే పెద్ద ఫ్రెండ్లీ టైప్ క్యారెక్టర్ కాదనమాట. సో తను హాల్వే లో ఒక లాకర్ ఓపెన్ చేసి చూస్తే తన యంగర్ బ్రదర్ పర్క్స్ లే మొత్తం ఇట్లా రోప్స్ తో టై చేసి బాండ్ చేసి ఉంటాడు అనమాట. అండ్ వెన్స్డే కి ఎట్లా అంటే సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి అనమాట. సో దాని త్రూ ఆమె విజన్స్ చూడగలుగుతుంది అనమాట. అంటే పాస్ట్ లో ఏమైంది, ఫ్యూచర్ లో ఏమవుతుంది అన్నట్టు ఆమెకి ఆ ఎబిలిటీ ఉంది. సో తన బ్రదర్ ని అంటై చేస్తూ తనకి ఆ విజన్ హిట్ అవుతుంది అనమాట, ఎవరు ఇట్లా చేశారు అని చెప్పి. సో ఆమె ఇమీడియట్ గా రివెంజ్ ప్లాన్ చేస్తుంది. అండ్ దీని వల్ల ఆమె స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ మోటిషా ఇంకా గోమెజ్ ఆడమ్స్ ఏం చేస్తారంటే నెవర్ మోర్ అకాడమీ అనే స్కూల్లో ఏమైనా వేస్తారనమాట. అండ్ ఆ స్కూల్ స్పెషాలిటీ ఇట్లా అవుట్ కాస్టెడ్ ఇంకా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉంటారనమాట. అండ్ ఆ స్కూల్ వచ్చి జెరికో వెర్మాంట్ అనే ప్లేస్ లో ఉందన్నమాట. అండ్ వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు మన ప్యారల్ ఇంకో షాట్ లో ఒక హైకింగ్ వెళ్ళిన పర్సన్ ని బ్రూటల్ గా ఏదో చంపుతున్నట్టు మనకి చూపెడతారు అనమాట. అండ్ అలానే వాళ్ళ డాటర్స్ ని అబ్జర్వ్ ఇంకా సేఫ్ గా ఉంచడానికి మోటిషా అండ్ గోమెజ్ అంటే వెన్స్డే వాళ్ళ పేరెంట్స్ ఒక థింగ్ అనే హ్యాండ్ ని రిలీజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ నెవర్ మోర్ లో వెన్స్డే రూమ్మేట్ ఎట్లా అంటే ఆమె కంప్లీట్ ఆపోజిట్ టైప్ దొరుకుతుంది అనమాట. ఎట్లా అంటే డార్క్ అండ్ కామ్ టైప్ అయితే ఆమె సన్నీ కలర్ఫుల్ అండ్ చేర్ఫుల్ టైప్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వెన్స్డే ఎట్లా అంటే బియాంకా అని ఒక ఫేమస్ పర్సన్ ఉంటుంది స్కూల్లో. ఆమెని ఒక ఫెన్సింగ్ మ్యాచ్ కి ఇట్లా ఛాలెంజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె వేరే వాడిని హ్యూమిలేట్ చేస్తుంది అనమాట. సో ఆ హ్యూమిలేట్ చేసిన క్యారెక్టర్ పేరు రోవెన్. అండ్ వెన్స్డే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి పైనుంచి ఒక స్టాచ్యూ పడబోతుంటది తన మీద. అండ్ తనని జేవియర్ అని ఒక క్యారెక్టర్ సేవ్ చేస్తాడు. అండ్ ఆ జేవియరే బియాంకా ఎక్స్ కూడా. అండ్ వెన్స్డేకి ఎట్లా అంటే నెవర్ మోర్ నచ్చదనమాట. సో తనకున్న మ్యాండేటరీ థెరపీ సెషన్స్ లో నుంచి ఎస్కేప్ అయిపోయి ఒక కాఫీ షాప్ లోకి వెళ్తే టైలర్ అనే ఒక పర్సన్ ని మీట్ అవుతుంది. సో తను ఇట్లా వెన్స్డేకి ఇట్లా ఇక్కడ నుంచి మొత్తం పారిపోయినకి హెల్ప్ చేస్తా అని చెప్పి అగ్రి అవుతాడు. అండ్ అంత లోపలిని ప్రిన్సిపల్ లిరేసా వీమ్స్ వచ్చి వెన్స్డేని తీసుకెళ్లిపోతుంది. అండ్ దాని తర్వాత వెన్స్డే ఇట్లా ఒక కార్నివల్కి వెళ్తుంది. అండ్ అక్కడ ఏమవుతుందంటే దానికి ఒక విజన్ వస్తుంది అనమాట. ఏంటంటే అప్పుడు బియాంకా బులీ చేసిన రోవెన్ అనే పర్సన్ చెప్పింది తను చనిపోయినట్టు వస్తుంది. బట్ కొద్దిసేపు తర్వాత చూస్తే తనే వెన్స్డేని చంపాలని చూస్తాడు. అండ్ ఈ గ్యాప్ లో ఏమవుతుంటే ఒక మాన్స్టర్ లాంటి క్రియేచర్ వచ్చి తనని చంపేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 2 ఏమవుతుందంటే వెన్స్డే ఇట్లా ప్రిన్సిపల్ కి అండ్ అక్కడ ఉన్న హెడ్ పోలీస్ అంటే షరీఫ్ అనుకోండి, గాల్పిన్ అని ఆయన పేరు, ఇట్లా చెప్తుంది ఇట్లా రోవెన్ అనే పర్సన్ చనిపోయాడు నా ముందే, ఇట్లా క్రియేచర్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల అంటే వీళ్ళు ఎవరు నమ్మరు. అండ్ ఆ టైంలోనే ఎవరైతే చనిపోయారు అనుకున్నో ఆ రోవెన్ పర్సన్ మళ్ళీ వస్తాడు అనమాట. సో వెన్స్డే చెప్పింది ఎవరు నమ్మరు. అండ్ నెక్స్ట్ ఎక్కడ చూసి తను ఎక్కడ కనబడ్డా అనమాట. సో ఇట్లా వెన్స్డేకి డౌట్ వచ్చి ఇట్లా ప్రిన్సిపల్ అడిగితే ఆమె చెప్తుంది లేదు తను ఎక్స్పెల్ చేసినామంటే తను ప్యాక్ చేసుకుని వెళ్తున్నప్పుడు వెన్స్డే చూసి ఇట్లా క్వశ్చన్ చేస్తుంది అనమాట. బట్ తను ఆడ్ గా బిహేవ్ చేసరికి వెన్స్డేకి ఇంకా కొంచెం సస్పిషన్ పెరుగుతుంది. సో చెప్పాను కదా థింగ్ అని ఒక హ్యాండ్ ఉంటుంది, దాన్ని ఫాలో చేయి అని చెప్పి పంపిస్తే అది ట్రాక్ మిస్ అయిపోద్ది. సో ఫైనల్లీ మనకి ఏం రివీల్ చేస్తారంటే యాక్చువల్ అది ప్రిన్సిపల్ లెరిసా అనే తనకి ఇట్లా షేప్ షిఫ్ట్ చేసే పవర్స్ ఉంటాయి. సో తనలాగా మారి ఆ మర్డర్ ని కవర్ చేద్దామని డిసైడ్ అవుతుంది అనమాట. అండ్ వెన్స్డేకి కాన్స్టెంట్ గా ఒక విజన్ వస్తుంటది అనమాట, ఒక సీక్రెట్ బుక్ అండ్ దాంట్లో ఒక సీక్రెట్ సొసైటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో అదేంటి కనిపెట్టాలని డిసైడ్ అవుతుంది. అండ్ అలానే బియాంకా వాళ్ళు ఒక కాంపిటీషన్ ఉంటుంది, బోట్ కాంపిటీషన్, దాన్ని రిగ్ చేద్దామని డిసైడ్ అయితే ఈమె వేరే వాళ్ళతో అంటే వెనస్డే వేరే గ్రూప్ తో కలిసి ఇట్లా బియాంకా వాళ్ళ టీమ్ ని ఓడగొడుతుంది. అండ్ చెప్పాను కదా తనకు ఒక విజన్ వస్తుంది బుక్ గురించి అని. సో ఆ విజన్ ని ఫాలో అవ్వకుంటూ ఆ మిస్టరీ సాల్వ్ చేద్దామని చెప్పి ఒక హిడెన్ లైబ్రరీలోకి వెళ్తుంది. అండ్ అప్పుడే ఆమెను ఎవరు కిడ్నాప్ చేసేస్తారు అండ్ ఎండ్ అయిపోద్దు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 3 లో వెన్స్డే ని ఇట్లా కిడ్నాప్ చేస్తారు కదా, ఆమెను చైర్ కి టై చేస్తారు. అండ్ చూస్తే అక్కడ ఎలైట్ గ్రూప్ అని చెప్పి ఒకరు ఉంటారు. అండ్ దాంట్లో బియాంకా జేవియర్ వీళ్ళు కూడా పార్ట్ ఉంటారు అనమాట. సో ఇట్లా వెన్స్డే ని ఇన్వైట్ చేసి ఆమె డిక్లైన్ చేస్తారు. అండ్ ఆమె అంటై చేసుకుని ఒక బుక్ తీసుకొని దొంగతనం వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ వీమ్స్ ఇట్లా స్కూల్ బ్యాండ్ తో వెన్స్డే ని మొత్తం మ్యూజిక్ ప్లేజ్ ని పక్కన టౌన్ లో పంపుతుంది అనమాట. ఎందుకంటే ఆ టౌన్ మేయర్ నోబుల్ వాకర్ అని ఆయన ఇట్లా ఒక సెరమోనీ టైప్ సెలబ్రేట్ చేస్తుంటారు. సో అందుకే వీళ్ళని పిలుస్తారు అనమాట. అండ్ అక్కడ వెన్స్డే ఇట్లా టౌన్ లో ఆ బుక్ ఇచ్చిన క్లూస్ మొత్తం ఫాలో అవ్వకుంటూ వెళ్తే ఒక పెయింటింగ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అండ్ ఆ పెయింటింగ్ లో అమ్మాయి విజన్స్ మొత్తం ఇట్లా వెన్స్డేకి వస్తుంటాయి అనమాట. అండ్ సడన్ గా తనకి ఇంకొక విజన్ వస్తుంది వుడ్స్ లో. ఎట్లా అంటే సేమ్ ఆ పెయింటింగ్ లో అమ్మాయి ఈమెలానే ఉంటది. సో వెన్స్డే యాన్సిస్టర్ అనమాట. సో ఆమెను అందరూ ఇట్లా విచాంటింగ్ అంటే తరుముతుంటారు. ఎవరంటే మెయిన్లీ ఆ గ్రూప్ ని లీడ్ చేసేది ఆ టౌన్ ని కనిపెట్టిన జోసెఫ్ క్రాక్ స్టోన్. అండ్ తన విజన్ లో నుంచి రాగానే బయటికి ఇట్లా ఏదైతే మాన్స్టర్ అందరూ
అందరు చంపుతుండో తను చూస్తుంది. అండ్ ఎట్లా అంటే దాని ఫుట్ ప్రింట్స్ తో తాను ఏం కనపెడతా అంటే ఇది హ్యూమన్ అని చెప్పి కనపెడతాది. అండ్ టౌన్ లో ఏదైతే సెరమనీ అవుతుందో అది ఫ్లాప్ చేయడానికి ద హ్యాండ్ హెల్ప్ తీసుకొని ఏదైతే ఆ ఫౌండర్ స్టాచ్యూ ఉంటుందో క్రాక్ స్టోన్ ది అది మొత్తం బ్లాస్ట్ చేపిచ్చేస్తుంది అనమాట. అండ్ ప్రిన్సిపల్ వీమ్స్ కి ఏంటంటే వెన్స్డే మీద చాలా కోపం వస్తుంది. అండ్ ఫారెస్ట్ లో పోలీస్ వాళ్ళు ఎట్లా అంటే ఒక కెమెరాని కనబెడతారు అనమాట. సో దాని త్రూ అసలు ఈ మర్డర్స్ అని ఎవరు చేస్తారో తెలుసుకుందామని పోలీస్ వాళ్ళు డిసైడ్ అవుతారు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 4 దీంట్లో వెన్స్డే ఇంకా థింగ్ ఇద్దరు డాక్టర్ కార్నర్స్ ఆఫీస్ లో బ్రేక్ చేస్తారు. అండ్ బ్రేక్ చేసి ఇట్లా ఆటోప్సీ రిపోర్ట్ చూస్తే వాళ్ళు ఏంటంటే ఒక వియర్డ్ ప్యాటర్న్ చేస్తారు. ఏంటంటే ఏదైతే బాడీస్ ఉన్నాయో ఇవన్నీ ఆర్గన్స్ సర్జరికల్ రిమూవ్ చేసినాయి అని తెలుస్తుంది ఆ రిపోర్ట్ లో. అండ్ వెన్స్డేకి ఎలా అంటే జేవియర్ మీద కొంచెం డౌట్ ఉంటుంది, ఎందుకంటే తను ఇప్పుడు ఆ సరౌండింగ్ ప్లేసెస్ లో కనపడుతుంటాడు అనమాట. సో తను ఫాలో అయ్యి తన ఆర్ట్ స్టూడియోలో వెళ్ళి చూస్తే ఆ మాన్స్టర్ వి ఎగ్జాక్ట్ పెయింటింగ్స్ తనకు కనబడతాయి అనమాట. అండ్ అలానే ఫాలో అవ్వకుంటూ అండ్ ఇవన్నీ క్లూస్ తో తన ఫ్రెండ్ యూజిన్ తో ఎక్కడైతే మాన్స్టర్ కేవ్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది అనమాట. అండ్ అక్కడ ఒక ఇరిగిపోయిన క్లో ఇంకా వేరే బ్లడ్ స్టెయిన్స్ ఉన్న క్లాత్ దొరికితే అవి తీసుకెళ్లి షెరీఫ్ కి ఇచ్చి డిఎన్ఏ మ్యాచ్ చేయమని అడుగుతుంది అనమాట. తర్వాత తను ప్రామ్ డాన్స్ కి ఇట్లా టైలర్ అని తీసుకెళ్తుంది. బట్ అప్పుడు ఫస్ట్ కాఫీ షాప్ లో ఒక గొడవ అవుతుంది అనమాట. సో మేయర్స్ అని ఎట్లంటే వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో ఆ స్ప్రింక్లర్స్ ఆన్ చేసి మొత్తం అది చెడగొట్టేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ యూజిన్ ఎట్లా అంటే ఫారెస్ట్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఆ మాన్స్టర్ ది కేవ్ చూస్తారో లేయర్ అది బ్లాస్ట్ చేస్తారు ఎవరు. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే యూజిన్ ని ఆ మాన్స్టర్ అటాక్ చేస్తుంది. అండ్ ఎట్లా అంటే వెన్స్డేకి డౌట్ వచ్చి అట్లా ఫారెస్ట్ ఫుడ్ లోకి వచ్చి చెక్ చేస్తే అంత లోపల చాలా సివియర్ గా డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట యూజిన్ కి. అండ్ ఎపిసోడ్ 5 లో ఫస్ట్ ప్రీవియస్ వెన్స్డే వాళ్ళ పేరెంట్స్ కాలేజ్ టైం లో చూపెడతారు. అండ్ అప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక మర్డర్ కి అక్యూజ్డ్ అయ్యి ఇట్లా అరెస్ట్ అన్నట్టు మనకు చూపెట్టి అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ లో కట్ చేసి ఇట్లా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మీటింగ్ అవుతున్నది. సో వాళ్ళు వెన్స్డే దగ్గరకు వచ్చినట్టు మనకు చూపెడతారు. అండ్ అక్కడ ఒక థెరపీ సెషన్ లో ఇట్లా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో వెన్స్డే ఇట్లా వాళ్ళ పేరెంట్స్ ని కన్ఫర్మ్ చేస్తామన్నమాట. గ్యారెట్ గేట్స్ అనే ఒక పర్సన్ మర్డర్ చేశారు కదా ఏంది అని చెప్పి అడుగుతుంది. అండ్ షరీఫ్ గల్పిన్ ఉంటారు కదా తనకి డాక్టర్ కార్నర్స్ ఒక సూసైడ్ నోట్ దొరుకుతుంది. అండ్ దాంట్లో ఏముంటది అంటే గ్యారెట్ గేట్స్ ఆటోప్సీ ఇది కొంచెం నేను ఆల్టర్నేట్ చేసిన అని చెప్పి ఉంటది అనమాట. సో దాని వల్ల షరీఫ్ వచ్చి ఇట్లా వెన్స్డే వాళ్ళ ఫాదర్ ని అరెస్ట్ చేస్తాడు అనమాట. తను అరెస్ట్ అయిన తర్వాత జైల్లో అసలైన నిజం చెప్తాడు. ఏంటంటే వెన్స్డే వాళ్ళ మదర్ మోటిషా ఆ గ్యారెట్ మీద చంపుతుంది. బట్ స్టిల్ తను అరెస్ట్ కావద్దని వాళ్ళ ఫాదర్ వెళ్ళి లొంగిపోతాడు అనమాట. సో వాళ్ళ ఫాదర్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి వెన్స్డే వెళ్ళి ఆ గ్యారెట్ గేట్స్ ది ఇట్లా గ్రేవ్ తవ్వి చూస్తే తన దాంట్లో ఎట్లా అంటే పాయిజన్ ఇన్ఫ్యూజ్ అయి ఉంటది. కానీ యాక్చువల్లీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇట్లా బ్లేడ్ గుచ్చుకొని చనిపోయినట్టు ఉంటది అనమాట. సో యాక్చువల్ గా అది మొత్తం గుచ్చుకోకముందే తను చనిపోయాడు అనమాట. సో ఇదంతా డిస్కవర్ చేసే ప్రాసెస్ లో వీళ్ళని అరెస్ట్ చేసి మొత్తం మ్యాడమ్ ఫ్యామిలీని జైల్లో పెడతారు. అండ్ నెక్స్ట్ డే మేయర్ వచ్చి ఇట్లా నిజం చెప్తున్నమాట, గ్యారెట్ అందరినీ చంపేద్దాం అనుకుని మీ స్కూల్లో ఎందుకంటే ఈ అవుట్ కాస్ట్ వీళ్ళు పడదని. సో వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారు అనమాట ఇంకా. అండ్ వెనస్డేకి ఇట్లా ప్రిన్సిపల్ కూడా చెప్తుంది అనమాట నేనే రోవన్ జెడ్ ని కవర్ చేసిన అని చెప్పి రివీల్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 6 లో వెన్స్డే ఏం చేస్తుంది అంటే తన పెయింటింగ్ లో చూసిన ఆమె తన యాన్సిస్టర్ అని చెప్పాం కదా, ఆమె పేరు గూడీ యాడమ్స్ అనమాట. సో ఆమె స్పిరిట్ ని తను సమన్ చేయడానికి చూస్తుంది, ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది మిస్టరీ అంతా తెలుసుకుందామని. అండ్ సడన్ గా ఏంటంటే వీళ్ళు వెన్స్డే బర్త్డే కి సర్ప్రైజ్ కేక్ తీసుకొస్తారు. అండ్ ఆ మూమెంట్ లోనే వీళ్ళ యాన్సిస్టర్ ఒక సైకిక్ ఫ్లాష్ లోకి వచ్చి ఇట్లా వెన్స్డే ని ఇట్లా కర్స్ గేట్ మ్యాన్షన్ దగ్గర పంపిస్తుంది అనమాట. అండ్ అక్కడ నుంచి తను సీక్రెట్ గా మేయర్ వాకర్ ని తన కార్లోనే ఫాలో అయ్యి దాక్కొని వస్తుంది అనమాట. అండ్ తన కార్లో చూసినప్పుడు మేయర్ వాకర్ ఇట్లా రోడ్ క్రాస్ చేసినప్పుడు ఒక కార్ వచ్చి హిట్ చేస్తుంది. అండ్ దీని తర్వాత ప్రిన్సిపల్ వీన్స్ ఏం చేస్తుంది అంటే మొత్తం స్కూల్ ని లాక్ డౌన్ చేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు అన్నట్టు ఆర్డర్ పాస్ చేస్తుంది. బట్ వెన్స్డే మాత్రం టైలర్ ఇంకా తన ఫ్రెండ్ యూనిట్ తో ఎట్లా అంటే ఆ మ్యాన్షన్ దగ్గరకు వచ్చి దాని లోపల సెల్లార్ ని చెక్ చేస్తుంది అనమాట. అండ్ అక్కడ చెక్ చేస్తే ఏముంటది అంటే అన్ని బాడీవి సపరేట్ పార్ట్స్ ఉంటాయి అనమాట అక్కడ. అండ్ ఆ బాడీ పార్ట్స్ అన్ని ఆ మాన్స్టర్ అటాక్ చేసిన విక్టిమ్స్ అనమాట. అండ్ అట్లా వాళ్ళు సర్చ్ చేసిన టైంలోనే మాన్స్టర్ వచ్చి అటాక్ చేసి వీళ్ళందరూ పారిపోతారు. అండ్ నెక్స్ట్ వెన్స్డే మళ్ళీ ఇట్లా షెరీఫ్ గర్ల్‌ఫ్రెండ్ తో వస్తుంది. బట్ అప్పుడు చూసినప్పుడు అక్కడ ఏం ఉండదు అనమాట, మొత్తం ఎంటీ ఉంటది. అండ్ ఎపిసోడ్ 6 ఎండింగ్ లో ఇందాక చెప్పాను కదా ఇట్లా మేయర్ ని ఒక కార్ హిట్ చేస్తుందని, తన హాస్పిటల్ అయితే మనకు ఎవరో చూపెట్టారు, ఒక అన్నోన్ ఫిగర్ వచ్చి తనని చంపేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 7 మనకి ఎపిసోడ్ 7 ఎట్లా అంటే మేయర్ ఫ్యూనరల్ చూపెడతారు. అండ్ అక్కడ ఎట్లా అంటే మొత్తం బ్లాక్ కాస్ట్యూమ్ లో ఒక అన్నోన్ ఫిగర్ ఉంటే తనని వెన్స్డే ఫాలో అయ్యి చూస్తే అది ఎవరో కాదు అంకుల్ ఫిస్టర్ అనే క్యారెక్టర్. తను ఏం చెప్తాడంటే ఏదైతే మాన్స్టర్ తిరుగుతుందో అది హైడ్ అని ఒక క్రియేచర్. ఆ హైడ్ ఎట్లా అంటే హాఫ్ హ్యూమన్ హాఫ్ మాన్స్టర్ లాగా అని తను కన్ఫర్మ్ గా చెప్తాడు. అండ్ దానికి కంపల్సరీ ఒక మాస్టర్ ఉంటాడు కంట్రోల్ చేయడానికి అని కూడా చెప్తాడు. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక డైరీని వాళ్ళు డిస్కవర్ చేస్తారు. అండ్ దాంట్లో ఏముంటదంటే ఎవరైతే ఆ మాన్స్టర్ ని అవేక్ చేస్తారో అంటే నిద్ర లేపుతారో వాళ్ళనే అది ఒబే చేస్తుంది అని చెప్పి ఉంటుంది. అండ్ వెన్స్డే జేవియర్ ని ఫాలో చేస్తే తను ఇట్లా డాక్టర్ కింబర్ట్ తో ఉండడు చూస్తుంది అనమాట. అండ్ తనకి ఇంకొంచెం సస్పిషన్ పెరుగుతుంది.
అండ్ వెన్స్డే టైలర్తో ఒక డేట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే తన రూమ్ మొత్తం స్కాటర్ అయిపోయి ఏదైతే ఆ మాన్స్టర్ డైరీ ఫైన్ చేస్తారో ఆ డైరీ ఉండదు. అండ్ ఎట్లా అంటే తన హ్యాండ్ ఉంటుంది కదా, అది సివియర్ గా ఇంజురీస్ తో ఉంటది అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఇట్లా వార్నింగ్ టైపు వెడ్నెస్డేకి ఇస్తారు. అండ్ వెన్స్డే ఎట్లంటే లారెల్ గేట్స్ అనే ఒక పర్సన్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తుంటది ఈ మిస్టరీ సాల్వ్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఏంటంటే తను ఇట్లా థెరపిస్ట్ తో చూస్తుంది కదా జేవియర్ ని, ఆమె మీద అనుమానం పడుతుంది కానీ ఆమెని మాన్స్టర్ చంపేస్తుంది అనమాట. సో ఆమె ఏం కన్ఫర్మ్ చేసుకుంటది అంటే ఎవరైతే ఈ లారియల్ గేట్స్ అనే ఉందో ఈమె ఈ టౌన్ కనిపెట్టిన క్రాక్ స్టోన్ ఫ్యామిలీ అండ్ ఆమెని ఈ మాన్స్టర్ కి మాస్టర్ అని చెప్పి కనిపెడుతుంది. మ్యాటర్ ఏంది అందరూ ఆమె చనిపోయిన అనుకుంటారు, ఆమె బతికే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకసారి ఎట్లా అంటే పోలీసులు జేవియర్ని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే తనే మాన్స్టర్ అని చెప్పి. కానీ దాని తర్వాత ఏమైందంటే వెన్స్డే టైలర్ని ఒకసారి కిస్ చేస్తే తనకు విజన్ వస్తుంది. అండ్ ఆ విజన్ లో ఏం తెలుస్తుంది అంటే టైలరే ఈ మాన్స్టర్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 8 అన్ని నిజాలు తెలుసుకోనికి వెడ్నెస్డే ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి టైలర్ని కిడ్నాప్ చేస్తుంది. అండ్ తనని టార్చర్ చేసినా తను ఏం చెప్పాడు అనమాట. అండ్ అంత లోపల పోలీసులు వచ్చి వెన్స్డేని ఇట్లా అరెస్ట్ చేస్తే అప్పుడు తను స్లోగా తన షోలో కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట, తనే హైడ్ అని చెప్పి. అండ్ దీని తర్వాత వెన్స్డేని ఇట్లా నవంబర్ నుంచి ఎక్స్పెల్ చేస్తారు. అండ్ తను వెళ్ళి తన ఫ్రెండ్ ఇట్లా యూజీన్ హాస్పిటలైజ్ ఉంటాడు కదా, తనని కలుస్తుంది అనమాట ప్రిన్సిపల్తో వెళ్ళి. సో తను అట్లా చెప్తారనమాట ఆ కేవ్ దగ్గర ఎక్స్ప్రెషన్ అప్పుడు ఇట్లా మిస్ థానిల్ అని ఓ టీచర్ ఉంటుంది అనమాట స్కూల్లో, ఆమెను చూసా అని చెప్తారనమాట. సో వెన్స్డే అండ్ ఇంకా ప్రిన్సిపల్ ఎట్లా అంటే షిఫ్టింగ్ పవర్స్ ఉంటాయి కదా, సో టైలర్ లాగా ఆమె మారి వెళ్ళి ఆమెను కన్ఫ్రంట్ చేస్తే ఆమె మొత్తం తన ప్లాన్ చెప్తుంది అనమాట. యాక్చువల్ తన ప్లాన్ ఏమిటంటే ఆ జోసెఫ్ క్రాక్స్టోన్ ఉంటాడు కదా, ఎవరైతే ఫస్ట్ ఈ టౌన్ కనిపెట్టినాడో తనని చనిపోయిన నుంచి మళ్ళీ బతికించి అంటే రిజరెక్ట్ చేసి ఈ అవుట్ కాస్టెడ్ పీపుల్ అందరినీ చంపేద్దాం అనేది ప్లాన్ అనమాట ఆమెది. సో ఇప్పుడు ఈమె ఒరిజినల్ గా లారెల్ గేట్స్ అని తెలిసింది కదా, ప్రిన్సిపల్ ఈమె చంపేస్తుంది అనమాట. చంపేసి ఈ లారెల్ గేట్స్ వెడ్నెస్డే బ్లడ్ వాడి ఆ క్రాక్ స్టోన్ ని మళ్ళీ బతికిస్తుంది అనమాట. అండ్ ఇట్లా wounded అయిన వెన్స్డేకి తన యాన్సిస్టర్ అయిన గుడి వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈమె లేచి బియాంక ఇంకా వెడ్నెస్డే ఇద్దరు కలిసి ఆ క్రాక్ స్టోన్ ఓడగొట్టేస్తారు. అండ్ యూజిన్ హెల్ప్ తో ఎవరైతే లారెల్ గేట్స్ ఉన్నాడో ఆమెను కూడా డిఫీట్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇంకొక సైడ్ ఇట్లా వెన్స్డే రూమ్మేట్ ఉంటుంది కదా ఈడెన్, ఆమెకు ఫుల్ గా పవర్ కంట్రోల్ తెచ్చుకొని టైలర్ ని మాన్స్టర్ ఉన్నప్పుడు డిఫీట్ చేసేస్తుంది అనమాట. సో ఇదంతా క్లియర్ గా అయిపోయిన తర్వాత జేవియర్ ని మొత్తం నేమ్ క్లియర్ అయిపోతుంది అండ్ టైలర్ ని క్యాప్చర్ చేస్తారు అనమాట. అండ్ నెవర్ మోర్ ఇట్లా సెమిస్టర్ బ్రేక్ కి క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇది వెన్స్డే సీజన్ 1 రీక్యాప్. అండ్ అలానే మా ఛానల్లో వేరే మూవీ రివ్యూస్, ఫుడ్ రివ్యూస్ ఇవన్నీ ఉంటాయి. సో ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.